ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గడిచిన 5 అధ్యాయాలు, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు ధ్యానించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈరోజు 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 6వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో దేవుడు చెప్తున్నారు, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించారు, వారు కుమార్తెలను కన్రి. అయితే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనైన వారని చెప్పి వారు మనసుకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయం 1-2 వచనాల్లో దేవుడు చెప్తున్నారు. నరుల కుమార్తెలు దేవుని కుమారులు, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాటగా అనిపిస్తుంది. భూమి మీద దేవుని కుమారులు ఏమిటి, నరుల కుమార్తెలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, దేవుని క్రమంలోంచి తప్పిపోయినటువంటి కయ్యూను సంతానమే. అయితే దేవుని కుమారులు అని దేవుడు ఎవరిని సంబోధిస్తున్నారు అంటే, ఆదాము సంతానాన్ని దేవుని కుమారులు అని సంబోధిస్తున్నారు. అయితే దేవుడు అసహించుకున్నటువంటి కయ్యూను సంతానంతో ఆదాము సంతానం వివాహం చేసుకోవటం అనేది దేవునికి ఇష్టం లేదు, అది దేవుని చిత్తం కాదు. కనుకనే ఇక నా ఆత్మ మిమ్మల్ని వాదించదు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు. లోకంలో కూడా చూస్తూ ఉంటాం, దేవుణ్ణి ఎరిగినటువంటి వారే, రక్షణ పొందినటువంటి వారే, దేవునితో నడుస్తున్నటువంటి వారే, గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వారే, అనేక మంది ఎదుట మా దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రకటించినటువంటి వారే, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని, వారి కన్నులకి ఇంపుగా కనిపించిన దాన్ని అది మేలు అనుకుని వారి పిల్లల విషయంలో లోకస్తులు ఏ విధంగా అయితే తప్పు చేస్తున్నారో, ఇక్కడ దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి ఆదాము సంతానం కూడా కయ్యూను సంతానం అందంగా ఉన్నది అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి వాళ్ళని వివాహాలు చేసుకుంటున్నారు. దేవుడు అంటారు, వెలుగుకి చీకటితో పొత్తేమిటి, వీరు దేవుని కుమారులు, దేవుని మాట చెప్పిన నడుచుకోవాల్సిన వారు, దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి వారి పిల్లల్ని వీళ్ళు చేసుకుంటాం దేవుడు ఇష్టపడేటువంటి విషయం కాదు. గత అధ్యాయంలో మనం ధ్యానించినట్లుగా దేవుని సంతానంగా పిలువబడినటువంటి ఆదాము తరంలో ఉన్నటువంటి వారి ఆయుష్ల్ని 5వ అధ్యాయంలో మనం చూసాం. 900 పైగా వారు జీవించినట్లుగా మనకు అనిపించింది. కానీ ఒక్కసారిగా దేవుడు వారి ఆయుష్ని 120 సంవత్సరాలకి తగ్గించేశారు. ఈ 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తున్నారు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే వారి ఊహల్లో కూడా మంచి అనేది కొంచెం కూడా లేనటువంటి ఇటువంటి వారినా నా రూపంలోనే తయారు చేసింది, నా మాటకి విలువ లేనటువంటి వారినా నేను తయారు చేసింది, నా ఆజ్ఞను పాటించినటువంటి వారిన నేను తయారు చేసింది అని చెప్పి దేవుడు బాధపడుతున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది. చూడండి, మన కడుపును పుట్టినటువంటి బిడ్డలే మన మాట వినకపోతే తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో వాడే మాట, ఇటువంటి పిల్లలన నేను కన్నది అని వారు కన్నీరు గారుస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు కూడా అదే పరిస్థితి, ఆ తరంలో ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి, ఆ ప్రజలకి పాప భీతి అనేది లేకుండా, దేవుడు భయం అనేది లేకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి దేవుడు చూసి చాలా బాధపడుతున్నారు. ఆ బాధతో దేవుడు అక్కడ అంటున్నటువంటి మాట, నరులని, జంతువుల్ని, పురుగుల్ని, ఆకాశ పక్షుల్ని మొత్తం కూడా లయం చేసేస్తాను. ఈ సృష్టిలో నేను సృష్టించినటువంటి దేనిని ఉంచడానికి
నాకు మనసు రావట్లేదని చెప్పి దేవుడు బాధపడుతున్నారు. అయితే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి భూమి మీద ఉన్నప్పటికీ దేవుని దృష్టికి నోవాహు ఒక్కడు కృప పొందినవాడిగా కనపడుతున్నాడు. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడని చెప్పి దేవుడు ఇక్కడ రాయించి ఉంచారు. నోవాహు సంతానం 3 కుమారులు, షేము, హాము, యాపేతు. దేవుడు ఈ భూమిని చూసినప్పుడు సమస్త శరీరులు చెడిపోయి ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. కనుకనే దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి, భూమి బలాత్కారం చేత నిండి ఉన్నది కనుక నా సన్నిధినే వారి అంతం, వారిని భూమితో కూడా నాశనం చేస్తానని చెప్పి నోవాహుతో దేవుడు చెప్తున్నారు. నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, చితిసారకపు మ్రానుతో నువ్వు ఒక ఓడని తయారు చేయాలని చెప్పి, ఆ ఓడ ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ విధంగా కిటికీలు నియమించబడాలి, దానికి కీలు ఏ విధంగా పూయాలి, ప్రతిదీ కూడా దేవుడు ఒక డిజైన్ని అక్కడ నోవాహుకి తెలియజేస్తున్నట్లుగా కనపడుతుంది. అంతేగా దేవుడు చెప్తున్నాడు, ఈ తరంలో నీతిమంతులైనటువంటి నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించాలి. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ఒక్కొక్క జాతికి 2 చెప్పిన ఆడ మగ 2 కూడా ఆయా జాతుల్లో నుంచి ఈ ఓడలో ప్రవేశించాలి. మీకు కావలసినటువంటి ఆహారం, అలాగే వాటికి కావలసినటువంటి ఆహారం ఈ ఓడలో సిద్ధపరచుకోవాలని చెప్పి దేవుడు ముందుగానే నోవాహుకి ఈ సృష్టి అంతం గురించి తెలియజేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే నోవాహు దేవుడు చిత్త ప్రకారంగా ప్రతిదీ జరిగించినట్లుగా అక్కడ వాక్యం చెప్తుంది. ప్రపంచం ఎంత భయంకరంగా మారిపోయినప్పటికీ కూడా దేవుని పిల్లలైన వారు దేవునితో నడిచినప్పుడు, దేవుని భయం కలిగి నివసించినప్పుడు దేవుడు తప్పనిసరిగా వారి పక్షాన ఉంటారు. దేవుడు వారికి ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని సిద్ధపరుస్తారు అనేటువంటి విషయం ఈ నోవాహు జీవితం ద్వారా బయలుపరచబడుతుంది. ఉదాహరణకి నేను విన్నటువంటి ఒక చిన్న కథ మీకు చెప్పాలని చెప్పి ఇష్టపడుతున్నాను. ఒక ప్రాంతంలో కొంతమంది స్టూడెంట్స్ ఉదయాన్నే లేచి సముద్రపు ఒడ్డున వాకింగ్కి వెళదాం అని చెప్పి ఒకరికొకరు సిద్ధపడి తమతో ఉన్నటువంటి స్నేహితురాలని వారు పిలవడం జరిగింది. అయితే ఆ స్నేహితురాలు దేవుని భయం కలిగినటువంటి కుమార్తె, వేకువనే లేచి ప్రార్థన చేసుకునేటువంటి మంచి అలవాటు కలిగినటువంటి కుమార్తె. ఆ కుమార్తె ఉంది వారితోటి, నాకు ప్రార్థనే ప్రాముఖ్యమైంది, నేను దేవునితో గడిపేటువంటి సమయం అది, కనుక నేను మీతో రాలేను అని చెప్పి సున్నితంగా తిరస్కరించింది. అయితే ఈ భక్తి పొర్రాలు ఎలాగే చెప్తుందిలే అని చెప్పి హేళన చేసి స్నేహితురాళ్ళందరూ కూడా ఆ సముద్రపు ఒడ్డున వాకింగ్ చేయడానికి వెళ్ళారు. అనుకోకుండా సునామీ రూపంలో గొప్ప కెరటం వచ్చి వాళ్ళందరినీ సముద్రంలోనికి తీసుకువెళ్ళిపోయి వారందరూ మరణించడం జరిగింది. కానీ దేవుని భయం కలిగినటువంటి ఆ కుమార్తె ఆ హాస్టల్లో ఉండి దేవునికి ప్రార్థన చేసుకుంటాం వల్ల క్షేమంగా ఉంది. అందుకే వాక్యం అంటుంది, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నీకు అపాయం రాదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మాట సున్నైన్ను పొల్లైన్ను కొట్టివేయడానికి వీల్లేదు. ప్రియులారా, దయతో గమనించండి. ఈ తరంలో కూడా నీతిమంతులు ఎవరున్నారులే అని లోకాన్ని చూసి మనం నడవడం కాదు, కానీ మన వరకు మనం నీతిగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నీతిగా మనం బ్రతికినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు. ఆ తరంలో నోవాహు నీతిని బట్టి నోవాహు కుటుంబాన్ని అంతటినీ రక్షించిన దేవుడు మీ నీతిని బట్టి మీ కుటుంబాన్ని కూడా తప్పనిసరిగా అన్ని వేళ కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దేవుని భయమే మనకి క్షేమాన్ని ఇస్తుంది అనేటువంటి సత్యాన్ని గమనించుకుందాం. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. వినినటువంటి మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.